లివర్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంతేకాక లివర్ మార్పిడికి సంబంధించి అవగాహన కార్యక్రమం ఒంగోలు ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్లో డాక్టర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బన్నె మానస, హనుమంతరావు, శ్రీనివాసరావు తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రజనీకాంత్. గ్లెనీగల్స్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్య విభాగంలో సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను ప్రతి నెల రెండో గురువారం ఒంగోలు పట్టణంకి వచ్చి ఇక్కడ లివర్ వ్యాధి గ్రస్తులను పరిశీలించడం జరుగుతుంది. అలాగే ఈ మంత్ కాలేయ వ్యాధి అవగాహన ఈ నెల అందువలన ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న పేషెంట్స్ కూడా ఇక్కడ మీ ముందు ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా జీవితం గడుపుతున్నారు. చేసుకున్న తర్వాత దీని గురించి అవగాహన కల్పించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లివర్ వ్యాధుల మీద అవగాహన, అలాగే లివర్ మార్పిడి మీద అవగాహన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియన్ హాస్పిటల్లో డాక్టర్ మానస గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా లివర్ వ్యాధులకి కారణాలు, దాని లక్షణాలు అనే దాని గురించి డాక్టర్ మానస గారు మాట్లాడిన తర్వాత నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వివరంగా చెప్తాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మానస. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ ఏషియన్ హాస్పిటల్స్ ఒంగోల్. సో ఈ మంత్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ వల్ల మేము కొన్ని అంటే లివర్ కార్యక్రమాలు చేయటం వల్ల పబ్లిక్కి అంటే ప్రజలకి లివర్ వ్యాధుల గురించి, వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ సమావేశాన్ని డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా రోజు మేము లివర్ వ్యాధుల బారిన పడిన పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తారంటే ఆకలి లేకపోవటం, కామెర్లు, పొట్టొబ్బరం, లేకపోతే కాళ్ళ వాపులు. సో ఇలాంటి సమస్యలతో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు మనం టెస్ట్ చేసి లివర్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసి ఏం ప్రాబ్లం ఉంది, లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి చూసి దాని పేషెంట్స్కి వివరించడం జరుగుతుంది. ఇవాళ మన దగ్గర 2 పేషెంట్స్ ఉన్నారు. సో ఇనీషియల్గా వాళ్ళు ఎలా మన దగ్గరికి వచ్చారు, తర్వాత మనం ఎలాగ సార్ దగ్గర పంపించా అనేది క్లుప్తంగా చెప్తాను. హనుమంతరావు గారు పొట్టవాపుతోని మన దగ్గరికి వచ్చారు. ఇనీషియల్గా పొట్టవాపు మందులతో తగ్గిపోయేది, కానీ తర్వాత కాలక్రమేణా మందులు వేసుకున్న పొట్టవాపు అనేది తగ్గట్లేదు. పొట్టలో నీరు ఎక్కువ అయిపోతూ వచ్చిందనమాట. సో అలా ఎక్కువ అయిపోయినప్పుడు ఆయనకి బాగా విపరీతమైన ఆయాసం, ఫుడ్ తినలేకపోవటం ఇవన్నీ వచ్చేవి. సో దానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పటికప్పుడు ఉపశమనం కోసం పొట్టలో నుంచి నీరు తీసేవాళ్ళం అనమాట. పొట్టలో నీరు తీసి పంపిస్తూ ఉండేవాళ్ళం, కానీ అది పరిష్కారం అయితే కాదు. ఆయనకి ఆ సమస్య ఎందుకు వచ్చింది, లివర్ ప్రాబ్లం వల్ల అనమాట. సో లివర్ మార్పిస్తేనే ఆ పొట్టలో నీరు రావటం అనేది తగ్గే అవకాశం ఆయనకున్నది. సో అందుకని ఇనీషియల్గా ఒక 2-3 సార్లు మన దగ్గర అలా నీరు తీయించుకున్న తర్వాత సార్ ఇలాగా మంత్లీ విజిట్కి వచ్చినప్పుడు సార్కి చెప్పాను అనమాట, సార్ ఇలాగా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి టెస్టులు చేసి లివర్ మార్పిడి చేసే ప్రక్రియ స్టార్ట్ చేద్దామని సార్కి చెప్పాను. అప్పుడు సారు నాకు తెలిసి ఇక్కడే కూర్చొని సార్ వివరించారనమాట, ఇలా చెయ్యాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, ఇలాగా లివర్ మార్పించుకోవాలంటే ఫస్ట్ కొన్ని టెస్టులు చేయించుకోవాలి, తర్వాత డోనర్ని వెతుక్కోవాలి, ఆ తర్వాత లివర్ మార్పిడి చేయించుకోవాలని సార్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం జరిగిందనేది సార్ చెప్తారు, సార్ మాటల్లో విందురు కానీ. సో అది హనుమంతరావు గారి గురించి. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, ఆయన ఫస్ట్ సంఘమిత్రాలో కోమాలో అడ్మిట్ అయ్యారనమాట. ఎందుకు అంటే లివర్ పూర్తిగా చెడిపోవటం వల్ల సీరం అమోనియా పెరిగి ఆయన తలకెక్కటం వల్ల ఆయన మన ధ్యాసలో లేకుండా అడ్మిట్ అయ్యారు. అప్పుడు ట్రీట్మెంట్తోనే ఆయన రికవర్ అయ్యారు. కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ అదే సమస్య ఆయనకు వస్తుందన్నమాట. సో
పద్దాకలా వస్తుంది మేడం, ఏంటి పరిష్కారం అని అప్పుడు అడిగినప్పుడు చెప్పాను. దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషనే పరిష్కారం అని చెప్పగానే ఆయన అంతా మేము పెట్టుకోలేం మేడం అన్నారు. అప్పుడు సారు దగ్గర పంపించి మీకు చాలా తక్కువలో చేయిద్దాము అని చెప్తే వాళ్ళ అబ్బాయి ముందుకు వచ్చారు లివర్ ఇవ్వటానికి. ఇప్పుడు మీ ముందున్నారు కదా, లివర్ మార్పించుకొని ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. సో అదనమాట. సో ఇనీషియల్గానే అంటే మరీ ప్రాణాపాయ స్థితికి రాకముందే మనం దాన్ని కనుక్కొని మనం కరెక్ట్గా ఆ లైన్లో కనుక వెళ్తే లివర్ మార్పించుకున్నా కానీ బాగానే ఉంటారని ఎగ్జాంపుల్స్ అనమాట వీళ్ళిద్దరు. సో నెక్స్ట్ అంటే మనం కనుక్కొని ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని మనం ఇక్కడ కనుక్కుంటాము. నెక్స్ట్ ప్రాసెస్ అనేది సార్ వాళ్ళు చేస్తారనమాట. అదేంటి అనేది ఇప్పుడు సార్ చెప్తారు మీకు. మానస మేడం చెప్పినట్టు లివర్ దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు. దాంట్లో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో మాత్రలతో సరి అవుతుంది, 2-3 దశల్లో మాత్రలతో సరికాదు. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మార్గం వచ్చి లివర్ మార్పిడి. అంటే లివర్ మారుస్తేనే ఆ వ్యక్తి లేదా పేషెంట్ బతుకుతాడు, లేదంటే అతను చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ లివర్ మార్పిడి అనేది రెండో లైఫ్ ఇచ్చినట్టు, పునర్జన్మ ప్రసాదించినట్టు. సో ఈ అవకాశం ఇప్పుడు మీకు దగ్గరలోనే అంటే చెన్నైలోనే పెద్ద హాస్పిటల్స్లోనే చేయగలుగుతాం. ఇట్లాంటి ఈ లివర్ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సొంత వాళ్ళు సగం లివర్ డొనేట్ చేస్తారు. అది దానికి ఎగ్జాంపుల్ మీకు మీ ముందున్న శ్రీనివాసరావు గారు. ఆయన వాళ్ళ అబ్బాయి సగం లివర్ డొనేట్ చేశాడు. సగం లివర్ డొనేట్ చేసిన తర్వాత ఈయన ఫుల్ లివర్ తీసేసి ఆ లివర్ అమర్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 గంటలు, దాదాపు 20 నుంచి 30 మంది డాక్టర్లు దీంట్లో పాల్గొంటారు. ప్లస్ దీనికి స్పెషల్ పరికరాలు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. సో ఇది 1.5 సంవత్సరం క్రితం చేసాము. మేడం చెప్పినట్టు లివర్ చెడిపోతే అమ్మోనియా అంతా బ్రెయిన్కి వెళ్ళి కన్ఫ్యూజన్ కోమాలో వెళ్ళినప్పుడు ఈ కొత్త లివర్ పెడితే నార్మల్గా అయ్యి ఆయన రికవర్ అయ్యి ఇప్పుడు 1.5 ఇయర్గా అందరిలాగే ఉన్నాడనమాట. ఇది లివింగ్ డొనేషన్ అంటారు. అంటే సజీవ దాత నుంచి లివర్ సేకరించే ప్రక్రియ. రెండోది వచ్చి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్లో, ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే మన మెదడు చనిపోయి ఉంటుంది, మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది ఇలా జరుగుతుంది. ఇది బాగా అవేర్నెస్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రజల్లో. అంటే బ్రెయిన్ చనిపోయి ఉంటుంది, ఆ వెంటిలేటర్ మీద పెట్టి మిగతా అవయవాలన్నీ బతుకుంటాయి. అవి 5 మందికి ప్రాణం పోస్తుంది అనమాట. ఒక లివరు, తర్వాత గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ సేకరించి వాటిని పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. దానికి ఉదాహరణ వచ్చి మన హనుమంతరావు గారు. ఆయనకి లివర్ చెడిపోయి మా దగ్గరికి వచ్చారు. సొంత వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అన్ని టెస్టులు చేసి రిజిస్టర్ చేశాం. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రిజిస్టర్ చేస్తే ఆయన టర్న్ వచ్చినప్పుడు అదే బ్లడ్ గ్రూప్ ఉన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ వచ్చినప్పుడు ఆయన నుంచి లివర్ సేకరించి అమర్చడం జరుగుతుంది. ఇలాగే హనుమంతరావు గారికి దాదాపు 2 సంవత్సరాల ముందే ఇటువంటి ఆపరేషన్ జరిగింది. దీన్ని కెడావర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఈ 2 రకాల పద్ధతుల్లో లివర్ మార్పిడి జరుగుతుంది. ఇది సక్సెస్ వచ్చి 90 to 95% సక్సెస్. ఇది ఇప్పుడు ఈ లివర్ ఇచ్చిన వాళ్ళకు కూడా లివర్ పెరగడం జరుగుతుంది. తీసుకున్న వాళ్ళకు కూడా సగం లివర్ తీసుకుంటే అది పెరుగుతుంది. 1 to 2 monthsలోనే అది పెరిగి నార్మల్ స్టేజ్కి వస్తుంది. లివర్కి ఒక్కటే ఇలాంటి పునరుత్పాదక శక్తి ఉంటుందన్నమాట. సో ఈ రకమైన అవగాహన మీరు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. దీనికి అయ్యేటువంటి ఖర్చు సొంత వాళ్ళు ఇస్తే 20 లక్షలు అవుతుంది. అదే కెడావర్ డొనేషన్, జీవన్ మృతుడు అంటారు, అతని దగ్గర నుంచి సేకరిస్తే 30 లక్షలు అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు అందరికీ ఇస్తుంది ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళందరికీ. సో అందువల్ల మన దగ్గర డబ్బులు లేని వాళ్ళకు కూడా 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి ఆదుకుంటుంది. మిగతా 10 లక్షలు అమర్చుకోవాల్సి వస్తుంది. దీన్ని 10 లక్షలు అనేది వేరియస్ దాతలు కానీ అలాంటి వాళ్ళు కూడా అమర్చడం జరుగుతుంది. అందువల్ల డబ్బులు ఉన్నవాళ్లే కాదు, లేని వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ఆపరేషన్ చేసుకోవడానికి. మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో
లివర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి 4 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, మితిమీరిన మద్యపానం, అంటే ఆల్కహాలిజం ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఇమ్మీడియట్గా దెబ్బతింటుంది. రెండవది, హెపటైటిస్ బి, సి వైరస్ల వల్ల కూడా దెబ్బతింటుంది. మూడవది ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఇప్పుడు ఈ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ ప్లస్ డెస్క్ జాబ్స్ వల్ల వ్యాయామం చేయడం, నడక ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఎక్కువ ఉబకాయం, లావుగా ఉన్న వాళ్ళకి లివర్లో కొవ్వు చేరుతుంది. అలాగే దీర్ఘకాలిక డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్లస్ జన్యుపరమైన కొన్ని కారణాల వల్ల కూడా లివర్ దెబ్బతింటుంది. ఈ 4 కారణాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం లివర్ అనేది ఈ దెబ్బతిని లాస్ట్ స్టేజ్ లివర్ సిరోసిస్గా మారుతుంది. అలాంటి మారిన వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పునర్జన్మ ప్రసాదిస్తుందని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. సార్, ఎక్కువ అమౌంట్ అవుతుంది, దాదాపు 10 లక్షలు కూడా పే చేయలేని వాళ్ళు ఉంటారు. మీదైనా దాఖల నుంచి మీదైనా చిన్నపిల్లలకి అయితే హాస్పిటల్కి కొన్ని ఫండ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఫండ్స్ ఉంటాయి, ఇంపాక్ట్ గురు, క్లౌడ్ ఫండ్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలకి ఇలాంటి అడ్వర్టైజ్ చేసి హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది. పెద్దవాళ్ళకి మనం అడ్వర్టైజ్ చేసిన ఆన్లైన్లో అంత డొనేషన్స్ రావు. అప్పుడు ఏంటంటే లోకల్గా ఉన్న ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు వీళ్ళకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి పెద్దవాళ్ళకైతే. సో చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా ఇంపాక్ట్ గురు, మిలాబ్ ఇటువంటి ఆర్గనైజేషన్ల ద్వారా మిగతా ఫండ్ 10 లక్షలు ఇస్తే మిగతా ఇంకొక 10 లక్షలు కూడా అమర్చడం జరుగుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంత డిఫరెన్స్ సర్జరీ అమౌంట్ పిల్లలకి వచ్చి టోటల్గా 17 లక్షలు, పెద్దవాళ్ళకైతే 20 నుంచి 30 లక్షలు. అదే సొంత వాళ్ళు ఇస్తే 20 లక్షలు, యాక్సిడెంట్ కేసులు ఏదైనా అయితే 30 లక్షలు. సొంత వాళ్ళు అయితే ఓకే, బయట వాళ్ళదైతే సేమ్ బ్లడ్ గ్రూప్ కాకుండా ఇంకేమైనా కలవల్సి ఉంటాయా? లేదు, బయట అంటే యాక్సిడెంట్ జీవన్ముక్తుడైతే అది, ఎందుకంటే దాన్ని ఆర్గాన్ తీసుకొచ్చి స్టోర్ చేయాలి, దానికి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏముండవు, అలాగే ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏం రావు బయట వాళ్ళు ఇచ్చినందువల్ల కూడా. కానీ ఈ లివర్ తీసుకునేది మటుకు సొంత వాళ్ళని ఎందుకని ఇస్తున్నామంటే అందరి దగ్గర తీసుకుంటే అదొక వ్యాపారం అయిపోద్ది, అర్థమవుతుందా? అందువల్ల అందరిది గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. ఏది ఎవరన్నా డొనేట్ చేసేటప్పుడు సగం లివర్ తీసుకునేటప్పుడు ఓన్లీ సొంత వాళ్ళే ఇవ్వాలి, ఫ్యామిలీ వాళ్ళే, ఫ్రెండ్స్ ఇవ్వలేరు, దూరమైన వాళ్ళు ఇవ్వలేరు. యాక్సిడెంట్ కేసులు డిఫరెంట్, ఎందుకంటే అది చనిపోయే పరిస్థితి. బ్రెయిన్ డెడ్ అయిపోయాడు, ఇంకొక 2-3 డేస్ ఆర్ 4 డేస్లో మిగతా ఆర్గాన్స్ కూడా చనిపోయావు, ఫుల్గా చనిపోతుంది. అలాంటి వాటిని మనం ఉపయోగించుకొని మిగతా 4-5 పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డోనర్కి పేషెంట్కి రీప్లేస్మెంట్ చేస్తున్నారు, ఇప్పటిలోపు వాళ్ళు మళ్ళీ ఫుల్గా అవుతుంది. 2 నెలలు అవుతుంది. శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి ఇచ్చారు, వాళ్ళ అబ్బాయి కూడా 1 నెలే అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, దాని తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు అండి, ఉద్యోగం కదా వెళ్ళిపోయాడు అంతే. ఆల్రెడీ డయాబెటీస్ ఇట్లా ఉన్న వాళ్ళు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. లివర్ 8 నుంచి 50 సంవత్సరాల లోపల షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, లావు ఉండకూడదు, ఆల్కహాల్ తాగకూడదు. అలాంటి వాళ్ళే దాతలు అవుతారు. టెస్టులు చేస్తాం, చేసి వాళ్ళ లివర్ పర్ఫెక్ట్గా ఉందంటేనే తీసుకుంటాం, లేదంటే రిజెక్ట్. ఎక్కువ చేస్తున్నాం ఇక్కడ. దాదాపు నేను క్లినిక్స్ దగ్గర నుంచి పెట్టాము, ఒక 10 నుంచి 15 మంది దాకా ఉన్నారు చుట్టుపక్కల. నెల్లూరులో కూడా ఒక 30 నుంచి 40 దాకా చేసాం. ఈ విజయవాడ నుంచి కింద ఒక 60-70 మందికి చేస్తున్నాం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సర్జరీ జరిగిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు సార్? దాత వచ్చి వారం రోజులు హాస్పిటల్లో, ఈయన రెసిపియంట్ అంటారు, ఆ పేషెంట్ వచ్చి 15 నుంచి 20 రోజులు హాస్పిటల్ ఉండాలి. దాని తర్వాత హాస్పిటల్ దగ్గర ఒక నెల ఉండాలి, ఎందుకంటే ఈయన స్వీకరించిన ఆయన కొన్ని ట్యాబ్లెట్స్ అవన్నీ మార్చి బ్లడ్ టెస్టులు చేసి పర్ఫెక్ట్ సెట్ అయిన తర్వాత లోకల్గా వచ్చి మేడమే ఫాలో చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని. 1 ఇయర్ తర్వాత ఇక్కడ ఫాలో అవ్వచ్చు. అది నా పేరు హనుమంతరావు, నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు జాండీస్ అయినాయి,
జాండీస్ అయిన తర్వాత కొన్ని రోజులు లోన ఏం జరుగుతుందనేది తెలియక కొన్ని రోజుల తర్వాత స్టమక్లోకి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత డాక్టర్ మానస గారు ఏషియన్ హాస్పిటల్కి వచ్చి వాటర్ తీయించుకుంటా ఉన్నాను. తీయించుకున్న తర్వాత మీరు ఎట్లయితే ఇది కాదు, మీకు చెన్నైలో రజనీకాంత్ డాక్టర్ గారు అని ఉన్నారు, గ్లోబల్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ గారు వచ్చినప్పుడు మీరు రండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారిని నేను కలిశాను. కలిసిన తర్వాత మీరు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, మీ వాళ్ళు ఎవరన్నా డొనేషను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాము, మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఎవరు ముందుకు రావట్లా, అంటే దాని మీద అవగాహన లేకపోవటం. అందుకని ముందుకు రానప్పుడు సరే మనం రిజిస్టర్ చేయించుకోండి, రిజిస్టర్ చేయించుకుంటే ఏమన్నా ఈజ్ ఇట్ పాసిబుల్, ఏమన్నా అవకాశం ఉంటే చూద్దాం అనేటువంటిది చెప్పడం జరిగింది. మేడం గారు నన్ను గట్టిగా చెప్పారు, మీరు రిజిస్టర్ చేయించుకోండి, వచ్చిద్దో రాదో కూడా చెప్పలేము, చాలామంది కూడా ఉన్నారు, బట్ మీకు ఏవో అని చెప్పారు. పోయి మేము వెంటనే పోయి రిజిస్టర్ చేయించుకున్నాం. గాడ్ గ్రేస్ అని కానీ ఏమని నాకేం అర్థం కాదు, కానీ నేను టెస్ట్ చేయించుకొని వచ్చిన మరుసటి రోజే మాకు ఫోన్ చేశారు, ఇట్లా కడేవర్ వచ్చింది, మీరు వెంటనే వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ చేస్తే నేను అన్నాను, ఇప్పటికప్పుడు డబ్బులు 29,50,100 రూపీస్ ఎట్లా దొరుకుతాయి అప్పటికప్పుడు అని చెప్పి అంటే, ఏం పర్లేదు మీరు ఒక 10-15 లక్షలు తీసుకొని అయినా రండి, మేము చేస్తాం తర్వాత ఇద్దరని చెప్పి భరోసా ఇవ్వటం కూడా జరిగింది. జరిగిన తర్వాత మేము పోయాము. తర్వాత వచ్చి ఏమన్నా ఇది అట్లా చేయాలని చెప్పి అనుకునే తరుణంలో డాక్టర్ గారి దగ్గర ఉండి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంతా కలిసి ఆపరేషన్ చేయటం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఏం కాంప్లికేషన్స్ ఏమి రాలా. రోజు మనం నిజంగా ఈజ్ నాట్ ఏ డాక్టర్ లైక్ అదర్ డాక్టర్, ఎందుకంటే జస్ట్ లైక్ గాడ్, దేవుడు అనుకుంటాను నేను. ఎందుకంటే నేను ఈరోజు బతికున్నానంటే కారణం డాక్టర్ రజనీకాంత్ గారు. ఎందుకు నిజంగా నేను బతుకుతానని చెప్పి నేనైతే ఆశలు లేవు, నాకు లాస్ట్ స్టేజ్లో ఉన్నా. అట్లాంటి తరుణంలో నేను ఉన్నానని చెప్పి ఇంకొకటి ఏదన్నా దాతలు ఎవరన్నా లేకపోతే ఏదన్నా డొనేషన్స్ కూడా రావచ్చేమో, దానికి కూడా పెడదాం, నువ్వు ఆర్థికంగా తట్టుకోలేకపోతే ఇంకోటి ఏర్పాటు ఏమైనా చూద్దామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇట్లాంటి తరుణంలో నేను ఆపరేషన్ చేయించుకున్నాను, సక్సెస్ అయింది. నిజంగా నేను ఈరోజు మా గ్రూపులన్నింటిలో కూడా పెట్టాను, డాక్టర్ గారు వస్తున్నారంటే అవగాహన కల్పించాలి, నిజంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి నాకు మటుకు తెలియదు. ఎందుకంటే దీని గురించి తెలియక చాలామంది చనిపోతున్నారు, మనకి చాలామందికి ఉంది, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను MA BEd LLB చేసినటువంటి నేనే తెలుసుకోలేకపోయాను యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా. మామూలు వాళ్ళకి ఏం తెలిసిద్ది? అందుకని దీని మీద బాగా అవగాహన కల్పించడం అనేటువంటిది నిజంగా మనం హర్షించదగ్గ విషయం. రెండో విషయం ఏంటంటే నేను ఈరోజు మామూలుగా పోయి టీచ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నా. డాక్టర్ గారి సెలవు వల్ల మానస డాక్టర్ గారు బతికించింది. నువ్వు పో అని చెప్పి నన్ను వెనుకుండి ఏషియన్ హాస్పిటల్కి నేను నిజంగా రుణపడి ఉన్నా. డాక్టర్ గారు అంటే రజనీకాంత్ డాక్టర్ గారు దేవుడు. అట్లాంటి పరిస్థితిలో నేను ఈరోజు ఉండటం జరిగింది. ఈరోజు చాలా హెల్తీగా ఉన్నాను. నాకు అసలుకి ఈరోజు పునర్జన్మ ప్రసాదించినటువంటి డాక్టర్లకి నేను మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి జనానికి నేను చెప్పేది ఏంటంటే, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు కాస్ట్లీ అనుకుంటాం, కానీ వాళ్ళే గవర్నమెంట్కి ఎస్టిమేషన్ లెటర్ పంపి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళు నిజంగా సౌకర్యం అనేటువంటిది చాలా హెల్ప్ చేస్తున్నారు. అటువంటి హెల్ప్ నేను ఏషియన్లో కూడా చూపించాను. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో డాక్టర్ నాగేశ్వర రెడ్డి కాడ చాలా డబ్బులు తట్టుకోలేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా మనకు అందుబాటులో గ్లోబల్ హాస్పిటల్లో రజనీకాంత్ డాక్టర్ గారు వాళ్ళకేమో తెలుగు రాదు, మిగతా వాళ్ళకి రానప్పుడు నేను డాక్టర్ గారు మీరు దగ్గరుంటే బాగుంటుంది అనేటువంటి, అంటే నేను రోజు నీకు కనపడతానని చెప్పి నిజంగా సర్వీస్ మోటో ఉన్నటువంటి వాళ్ళు చేయగలరు, కానీ మామూలు వాళ్ళు చేయలేరండి. అందుకని నేను అందరికీ ఈరోజు పబ్లిక్ కూడా చెప్పాలనేటువంటి ఉద్దేశం కూడా నాకు కూడా ఉంది. మంచి వేదికనిచ్చారు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను 10 మందికి కూడా చెప్తున్నాను, ఇట్లా పరిస్థితి ఇట్లా ఉండిద్ది అనేటువంటి చెప్తున్నాను.
కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించారు. నన్ను ఒక మనిషిగా మళ్ళీ పునర్జన్మ ఇచ్చినటువంటి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే. నా పేరు శ్రీనివాసరావు సార్. మా సన్ను ఇంజనీరింగ్ 3rd క్లాస్ చదువుతున్నాడు. 4th ఇయర్లో ఉండి నాకు మందు తాగటం వల్ల ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోయింది. నేను ఇంకా హాస్పిటల్లో ఇక్కడ 2-3 హాస్పిటల్ చూపించాను. 4వ హాస్పిటల్ ప్రకాశం హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోలేదు. తర్వాత మేడం గారు నాకు దేవతలా కనిపించి ట్రీట్మెంట్ తీసుకొని సంఘమిత్ర హాస్పిటల్కి పంపించారు. ఒక రోజుల్లో ఉంచుకొని తర్వాత తగ్గింది, క్లియర్ అయిన వెళ్ళిపోతానంటే వెళ్ళటం కాదు సీను, మీరు రండి ఆయన ఒక రోజు తీసుకొచ్చి మేడం గారు రజనీకాంత్ సార్ని పిలిపించి మాట్లాడించారు. అంత డబ్బు నేను పెట్టలేను అంటే రజనీకాంత్ సార్ 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ సీఎం పవన్ కింద ఇప్పిస్తాను, తక్కువ ఆయన చూసుకొచ్చినా అన్నాడు. మా సన్ను నేను ఇస్తాను నాన్న ఎవరు నీకు సేవించుకో అని చాలా ఇదిగా చెప్పాడు. మేము ఆ పరిస్థితులు అక్కడికి వచ్చాము. మేడం గారు పంపించిన దయా దాక్షిణాల వల్ల ఇవాళ నేను బతుకున్నా అంటే కారణం రజనీకాంత్ గారు మేడం గారు లేకపోతే నేను లేను. మా కొడుకు బాగానే సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు, జాబ్ ట్రై చేస్తున్నాడు, నేను వ్యాపారం చేసుకుంటూ. బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలు బల్లమెట్లోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫెసిలిటీస్ కావాలి, కొత్తగా మీకు ఏదైనా ట్రైనింగ్ సెషన్ అలా కావాలి, మీకు మీరే రైట్ టు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రైట్ టు ఫ్రీడమ్ ఇవ్వాలి, బిలో 18 చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు, ఇంకా వాళ్ళ హెల్త్ విషయంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. స్టార్టెడ్ బంగారు బాల్యం అంటే బాల్యం ఈజ్ వెరీ ప్రీషియస్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఈ బాల్యంలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్ ఫస్ట్ ఏమో చైల్డ్ మ్యారేజ్. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు చిల్డ్రన్స్ లైఫ్. డిసార్డర్స్ కూడా రావచ్చు బయాలజికల్గా. ఆ తర్వాత చిల్డ్రన్స్కి రైట్స్ చాలా ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. రైట్ టు ఎడ్యుకేషన్ మన లక్ష్యానికి ఉపయోగపడాలి. అండ్ మన బాల్యాన్ని మనం నాశనం చేసుకోకూడదు. చాలామంది పిల్లలు చైల్డ్ మ్యారేజెస్ వాళ్ళ గురవుతున్నారు. సో కాబట్టి వీటిని ఫస్ట్ అబాలిష్ చేయాలి. అమ్మాయిలు చదువుకోవాలని అవగాహన పెంచాలి. లిటరసీ రేట్ గురించి కొన్ని చర్యలు తీసుకోవాలి. అమ్మాయి చదువుకుంటే ఇంట్లో వాళ్ళంతా బాగుపడతారు. అండ్ మన ప్రధాని పిఎం గారు చెప్పింది ఏంటంటే బచ్చీకో పడావో దేశకో పడావో. అమ్మాయిని చదివించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అమ్మాయిని చదువు వల్లే ఏదైనా సాధ్యం. అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ రైట్స్ తేవాలి. So everyone was equal in the society. Everyone will get the opportunity to have a job. And the adolescent girls 11 నుంచి 18 years వరకు ఉన్న అడోలసెంట్ గర్ల్స్ క్లబ్ అది ఫామ్ చేసి వారికి డిఫరెంట్ టాపిక్స్ పైన అవగాహన కల్పించడం, వారికి ఒక డిస్కషన్ పెట్టడం, వారికి ఏమేమి కావాలి అనేది వారే చెప్తారు. ఇది మనకి వేరెవరో బయట నుంచి వచ్చి వారికి కావాల్సిన చేయడం కాదు. వారికి ఏ ఇష్యూస్ ఉన్నాయో అడోలసెంట్ గర్ల్స్ వారికి ఏం కావాలో ఏ ఇష్యూస్ పైన వారు మాట్లాడుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్లో చేస్తున్నాము. అదేవిధంగా డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు మీ స్కూల్లో కూడా 16th రోజున కాంపిటీషన్స్ పెడతారు.
డిఫరెంట్ టాపిక్స్. సో దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెయింటింగ్, డ్రాయింగ్, స్లోగన్ కాంపిటీషన్, లోగో కాంపిటీషన్, సో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మీకున్న ఐడియాస్ ఏంటి అన్నది మీరు చెప్పాలి. సో మనం ఇప్పుడు ఎందుకు బంగారు బాల్యం అని పెట్టామంటే ఒకే ఒక సింపుల్గా మీ అందరికీ కూడా చెప్పాలంటే మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు పిల్లలు చాలా బాగా చదవాలి, చదివి డిగ్రీ పూర్తి చేయాలి, డిగ్రీ పూర్తి చేసి ఒక మంచి జాబ్కు వెళ్ళాలి, అంతే. అప్పుడు వారు చదువుతున్నప్పుడు స్కూల్లో వారికి ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. రాష్ట్ర యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు అన్నారు. ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, ఏపీ యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్, జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ హామీలు తుంగలో తొక్కిందో, ఈ ప్రభుత్వ వైఫల్యాలను అండగట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు రాష్ట్ర స్థాయి పర్యటనలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయినటువంటి మమతా నాగిరెడ్డి గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు గారు ప్రకాశం జిల్లాకి ఇచ్చేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇన్ఛార్జ్ గారు, అధ్యక్షులు కార్యకర్తలతో అందరితో ముఖాముఖి మాట్లాడి రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ, యువజన కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల క్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి అనే అంశాలపై చర్చించి, అదేవిధంగా గతంలో ఎన్నికల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్, రాష్ట్ర స్థాయిలో పదవులకి మనం నాయకులను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిశ్చయంగా ఉన్న ఆర్గనైజేషన్ని మళ్ళీ కొత్త రూపు తేవడానికి మా రాష్ట్ర ఇన్ఛార్జి, రాష్ట్ర అధ్యక్షుల వారు సర్వశక్తులు ఒడ్డి ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రాష్ట్ర ఇన్ఛార్జి అయినటువంటి మమతా నాగిరెడ్డి గారిని కోరుతున్నాను. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ తీసుకున్నటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా
ఈరోజు ఒంగోలు నగరానికి చేరుకుంది. దీనిలో భాగంగా ఒక 2 కార్యక్రమాలు తీసుకుంది. అవేంటంటే నౌకరీ దో నషా నహీ, శక్తి అభియాన్ అన్న కార్యక్రమాలు తీసుకుంది. మరి ఈరోజు ఏదైతే మోడీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, మోడీ గారు ఆ రోజు 2 కోట్ల జాబులు ఇస్తానని చెప్పారు. అదే ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల జాబులు ఇస్తానని చెప్పింది. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం ఇస్తానని 20 లక్షల జాబులు ఈ రోజుకి 6 నెలలు కావస్తా ఉంది. ఈ 6 నెలల్లో కూడా ఒక్క జాబ్ కూడా తీయలేదు. అలాగే మెగా డిఎస్సి తీస్తానని చెప్పారు. ఆ మెగా డిఎస్సికి కూడా ఏవో సాకులు చెప్పి కొంత భాగాన్ని రిలీజ్ చేసిన తర్వాత మిగతా కూడా రిలీజ్ చేయలేదు. ఈరోజు 20 లక్షల జాబులు కాస్త పోయి 2 జాబులు మాత్రం పక్కాగా వచ్చాయి. అవి ఎవరికంటే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వారికి పదవులు వచ్చాయి, మినిస్టర్లు అయ్యారు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, బాగానే ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మోడీ గారు సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో అదానీ పోర్ట్లో కొన్ని వేల కోట్లకు సంబంధించి కొన్ని వేల మత్తు పదార్థాలు దొరికాయి. మరి అది ఒక మోడల్ రాష్ట్రం అన్నారు. దేశానికే వన్నె తెచ్చే విధంగా అదొక మంచి డెవలప్మెంట్ రాష్ట్రం అన్నారు. ఎందులోనండి డెవలప్మెంట్? మత్తు పదార్థాలు సప్లై చేయడంలోనా? అదానికి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు కట్టబెట్టడంలో మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మరి అది దాని ద్వారా అదానీ గారు ఏదైతే ఇల్లీగల్ బిజినెస్లు పోర్టుల ద్వారా తీసుకొచ్చి యువతని మత్తు పదార్థాల వైపు మళ్లిస్తున్నారు. అలాగే మా మిత్రుడు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ మధ్యనే ప్రమోషన్ పొందాడు. రాష్ట్ర అనాథ సెక్టర్ చైర్మన్గా కృష్ణారెడ్డి కూడా సన్మానం చేస్తున్నాం మా జిల్లా పార్టీ. Congratulations and all the best. అయిపోయిందా? కారుమంచి జెడ్పీ హై స్కూల్లో దళిత విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన నిందితుడు వీరమణి చిన్న కేసులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత నేత నీలనాథన్ డిమాండ్ చేశారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుబ్బారావు, కాకుమాన్ రవి తదితరులు బాగున్నారు. నేను 3కి ఫోన్ చేస్తాను. అంత డైవర్టెడ్. గత గురువారం టంగుటూరు మండలం కారుమంచి అనే గ్రామంలో ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఒక దళిత బాలికను విద్యార్థిని అదే స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు లైంగిక దాడి చేశారని వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆ అమ్మాయిని అక్కడే స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ చేశారు డాక్టర్. ఆయన లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు. తర్వాత ఆ అమ్మాయిని హడావుడిగా పోలీసులు, అంటే ఆ అమ్మాయి అక్కడ ఉండే సంఘాలు కానీ పార్టీలు కానీ వెళ్ళి మీడియా కానీ పరామర్శించి చూపిస్తే వాస్తవాలు వెళ్ళకి వస్తాయని ఆ కేసుని, అత్యాచార ఘటనని మాఫీ చేయడం వాస్తవమే అన్నట్టు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ని సఖీ కేంద్రాన్ని తరలించారు. సఖీ కేంద్రాన్ని తరలించి అక్కడికి మీడియాను కానీ సంఘాలు కానీ పార్టీలు కానీ ఎవరిని కూడా అనుమతించలేదు. ఈ ఘటన మీద ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అదేవిధంగా శ్రీగిరాకొండ సి అగ్రత్తయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావులు
విచారణ చేపట్టారు. దాని మీద మేము శనివారం రోజు విచారణ చేపట్టారు, కానీ వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళ తల్లి ఫిర్యాదు చేసింది, కానీ కేసు నమోదు చేయకుండానే వీళ్ళు పోలీసు వాళ్ళు విచారణ చేపట్టారు. శనివారం రోజు మీరు కేసు ఎందుకు కట్టలేదు పోలీసులని అర్ధరాత్రి కూడా ఒంగోలు డిఎస్పీ వెళ్తే మా అమ్మాయి చెప్పడం లేదు, వాళ్ళ అమ్మ చెప్పడం లేదు, ఎవరి పేరు చెప్పడం లేదు, మేము అందుకే విచారిస్తున్నామని వాగ్వాదం కూడా జరిగింది. అది వీడియో కూడా ఉంది. తర్వాత శనివారం రోజు విద్యార్థిని బంధువైన వరిపూట అశోక్ బాబు వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా మాదాసు వెంకయ్య వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా మాజీ మంత్రి ఆదిమూడి సురేష్, మేము అక్కడ సఖ్య కేంద్రం వద్ద ఆందోళన చేసాము. పరామర్శిస్తామంటే చేయకూడదు అన్నారు కేసులో ఉన్న అమ్మాయిని మహేంద్రని. తర్వాత తల్లితో మాట్లాడుతామని మమ్మల్ని అనుమతించలేదు, బయట తండ్రిని లోపలికి పంపించలేదు. అది పెద్ద హైడ్రామానాల కింద జరిగింది. మీడియాను కూడా ఒక రకంగా దూరంగా వెళ్ళిపోమని రక్షణ శాఖలాగా ఆదేశాలు ఇచ్చారు పోలీసు అధికారులు. మా ఆందోళన తర్వాత తల్లిని పిలిపించి కొంతమందితో మాట్లాడించడం జరిగింది. తర్వాత ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించింది. ఆమె స్వయంగా వచ్చి బాలికతో మాట్లాడింది. అదేవిధంగా డిఈఓ ఐసిడిఎస్ అధికారులు కూడా వచ్చి మాట్లాడి విచారించారు. దాన్ని పోలీసులు ఈ అమ్మాయి ఈయన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి పెన్సిల్తో ఇంకొక అమ్మాయి కూర్చింది, ముందు ఒక అబ్బాయి అన్నారు, అబ్బాయిది కేసు కట్టాల్సి వచ్చిందని మరలా అమ్మాయి కూడా అమ్మాయి ఆడుకుంటా పెన్సిల్తో ఆ పార్ట్లో మర్మస్థానంలో వచ్చింది, అందువల్ల రక్తస్రావం అయిందని చెప్పి కాకి కట్టు కదా అల్లేరు. అది వాస్తవం తెలిసింది. అదేవిధంగా తర్వాత ఒక దళిత ఉపాధ్యాయుడిని పేరు బయటకు తీసుకొచ్చారు. అయినా మేము ఈ హేమైన నేరం ఎవరైనా మేము కూడా అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసాము. కానీ పోలీసు అధికారులు చైనా గోడలాగా అడుగడుగున అడ్డుపడి పడ్డారు. ఏంటంటే తీరా చూస్తే ముద్దాయి అదే స్కూల్లో పనిచేసే వీరపనేని చెన్నకేశ్వరులని తెలుగు ఉపాధ్యాయుడని తేలింది. రాత్రి అరెస్ట్ చేశారు. ఫోక్సో మేము ఆందోళన చేసిన తర్వాత శనివారం క్రైమ్ నెంబర్ 254/24 ఫోక్సో యాక్ట్ సెక్షన్ 23 ప్రకారం కేసు నమోదు చేశారు. అప్పుడు కూడా ముద్దాయిని మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. అంటే దీని కింద కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి, అంటే ఎస్సీల మీద నేరాలు ఎక్కువ జరగలేదంటాం, బాలికల మీద అత్యాచారాలు జరగలేదని చెప్పడంలో ప్రభుత్వ ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఇక్కడ లింగరాకొండ సిఐ టంగుటూరి సాయికి తమ కులానికి చెందిన ముద్దాయని తెలుసు కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఈ కేసులో ఈ దళితుల ఆందోళన అమ్మాయి గుర్తుపడితే అరెస్ట్ చేసిన ప్రకటించారు. ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు. మేమనేది ఏంటంటే తాలూకా ఈ కేసులో అమ్మాయి దళిత బాలిక కాబట్టి ఫోక్సో యాక్ట్ వేశారు కాబట్టి SC/ST యాక్ట్ సెక్షన్ 3-5 ప్రకారం అతన్ని అరెస్టు ఆర్డర్ మెమో వేయాలి కోర్టులో. అదేవిధంగా మీడియా ముందు కూడా నిందితుడిని ప్రవేశపెట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. 2018లో మనకి ఒంగోలులోనే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక క్రైస్తవ జోసఫ్ అనే పాస్టర్ గారు ఆడ అనాథ ఆశ్రమంలో స్కూల్ ఉంటే ఆ స్కూల్లో పిల్లల్ని లైంగిక దాడి జరిగిందంటే పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి అధికారులు వచ్చి JSUWS మరియు WCS వారు వచ్చి విచారణ జరిపి కేసు కట్టారు. అతను క్రిస్టియన్ అయినా కానీ SC/ST యాక్ట్ చేశారు. ఎందుకంటే SC కులాలకు చెందిన వారు BCC క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళ మీద కూడా SC/ST యాక్ట్ చేయొచ్చు. కాబట్టి 2018లో క్రైమ్ నెంబర్ 122/2018 పొడవాటగంటి జోసఫ్ వర్సెస్ 2018 ఒంగోలు 2 టౌన్లో కేసు నమోదైంది.
ఈ కేసులో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. పెద్ద ఆయన జైలుకి పంపించారు, ఎస్ఎస్టీ యాక్ట్ చేశారు, విచారణ మీద విచారణ జరిగినాయి. కానీ ఈ కేసులో నిందితుని కూడా అరెస్ట్ చూపించలేదు. కాబట్టి మీడియా ముందు నిందితుని ప్రవేశపెట్టాలి. ఎస్పీ గారు ఈ విద్యార్థుల మీద లైంగిక దాడి, దళిత విద్యార్థులపై లైంగిక దాడి ఘటనపై స్పందించాలని, ఎస్ఎస్టీ యాక్ట్ కేసును మార్చాలని డిమాండ్ చేస్తున్నాము. భారతదేశ తొలి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 135 జయంతి కార్యక్రమం ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా హాజరయ్యి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బిఆర్ గౌస్, పాలపతి విజయేశ్వరరావు, వెంకటకృష్ణారెడ్డి, దాసరి రవి, గోరింట కోటేశ్వరరావు తదితరులు బాగున్నారు. ఒక్కొక్కరు లేచి వెనక్కి వెళ్ళండి అన్న. ఒక నిమిషం ఉండు, ఫోటో తీసుకో. రెడీగా రండి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర ఉద్యమ నేత, చాచా నెహ్రూగా మనందరం గౌరవంగా పిలుచుకున్నటువంటి పండిట్జీ జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా మరి జరుపుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో, అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయన యొక్క జయంతి వేడుకల్ని మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం ఒకసారి నెహ్రూ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఏ విధంగా ఆయన యావత్ ఆస్తిని దేశ స్వాతంత్ర ఉద్యమంలో నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టి చివరికి జైలు జీవితం కూడా దాదాపు నాకు తెలిసి 9 పర్యాయాలు మరి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి నెహ్రూ గారు. అలాంటి మహనీయుడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకనే నవంబర్ 14 ఈయన పుట్టినరోజుని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బాలల దినోత్సవం పేరుతోటి మరి ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారిని ఈరోజు ఉన్నటువంటి యువత మరి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యలో చదివినటువంటి మరి నెహ్రూ గారు అలహాబాద్లో మరి జన్మించినటువంటి ఆయన ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి ఏ విధంగా పనిచేశారో మనం చూసాం. నేటి యువత కూడా మరి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యువతరానికి పిలుపునిస్తూ ఉన్నాం. భావి భారత పౌరులుగా మీరు ఈ దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడటం కోసం నెహ్రూ గారి ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఆయన ఆశయాలను మేమందరం కూడా మరి శిరసా వహించి కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తుంది.
ఈ దేశ స్వాతంత్రం కోసం 9 సార్లు జైలుకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి ఆయన ఆస్తులను సైతం పార్టీ కోసం దారదత్తం చేసిన మహోన్నత వ్యక్తి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి ఆ రోజు ప్రణాళికలు రూపొందించి ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియాగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి నెహ్రూ గారు. ఆయన ఆశయాలను ఎప్పుడు కొనసాగిస్తామని చెప్పి ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. నమస్కారం.